పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. తెలంగాణలో అత్యధికంగా అభివృద్ధి బాటలో నడుస్తున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన సమస్య పాదచారుల సమస్యగా మారిపోయింది. ఎక్కడైనా రోజు రోజుకు జనాభా పెరుగుతున్నా కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక కీలకమైన సమస్య ఉంది, అది ఫుట్పాత్లకు సంబంధించి సమస్య. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ నగరంలో పూర్తి స్థాయిలో ఇరువైపులా రేలింగ్తోని ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. అయితే దీని మీద వ్యాపారం చేసుకోవడానికి కానీ ఎలాంటి అడ్డుకట్టలు వేయడానికి కానీ నిషేధం. కానీ గత కొద్ది కాలంగా పూర్తి స్థాయిలో ఫుట్పాత్లను ఆక్యుపై చేశారు. మీరు విజువల్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా చిరు వ్యాపారులతో పాటు ప్రధాన దుకాణదారులకు సంబంధించిన పూర్తి ఆక్రమణలు కూడా కనబడుతుంటాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన టీం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళందరం తీయడం జరిగింది. అయినప్పటికీ షరా మామూలుగానే మరీ యథాతథంగా అక్కడ చేరుతున్నారు. దీనికి సంబంధించి అసలు గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి. అత్యంత పెద్ద ప్రమాదం కూడా కరీంనగర్ హిస్టరీలో చోటు చేసుకుంది. మైనరు బాలురు కొంతమంది కారు నడుపుతూ వెళ్ళి ఫుట్పాత్ మీద పనిచేసుకుంటున్న కార్మికులపైకి కారును ఎక్కించడంతో కొన్ని కుటుంబాలే ఛిద్రమైన సమస్య. అలాంటి సందర్భం గుర్తు చేసుకున్నప్పటికీ గతంలో ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఇటు పోలీసు యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ చాలా హడావిడి చేసి చాలా కఠినమైన నిబంధనలు పెడుతుంటారు. మళ్ళీ కొద్ది రోజులు కాగానే మామూలుగా ఈ ఫుట్పాత్లను ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపైన మాట్లాడడానికి స్థానికులు కొంతమంది ఉన్నారు. అయితే దానికన్నా ముందు మనం చూద్దాం ఫుట్పాత్లు ఖాళీగా ఉంటే ఎలా ఉంటుందనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుట్పాత్ రేలింగ్స్ ఇవన్నీ కూడా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఇది ఈ స్మార్ట్ సిటీలో ఇరువైపులా ఉంటుంది. ఇంత నీట్గా ఇక్కడంతా కూడా పాదచారులు నడిచి వెళ్ళడానికి ఉండే రోడ్ ఇది. అయితే మనం విజువల్లో క్లియర్గా చూడండి, బాక్స్లో వస్తున్న విజువల్లో ఉంటుంది. పూర్తి స్థాయిలో వాణిజ్య వ్యాపారస్తులకు ఒక ఆక్రమణగా మారిపోయింది. దీంతో పాదచారులంతా రోడ్డు మీద నడుస్తున్నారు. అకారణంగానే ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న సమస్య. వీళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ ఫుట్పాత్ల ఆక్రమణ పైన అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్టుగానే కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆక్రమణలు ఆగడం లేదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చూడండి, ఈ ఆక్రమణలకు సంబంధించి ఫుట్పాత్లను ఎలా తీసుకోవచ్చు? కరీంనగర్లో ఇది ప్రధాన సమస్యగా మారిపోయింది. కరీంనగర్ నగరంలో ఫుట్పాత్లు గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఏదో వాళ్ళ కోసం కట్టినట్టే ఉంటా ఉన్నది. దీన్ని నియంత్రించడంలో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు పూర్తిగా పట్టించుకోవడంలో వైఫల్యం చెందారు. ఎక్కడ పడితే అక్కడ కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా ప్రతి ఫుట్పాత్ను ఆక్రమించారు. మార్కెట్ ఏరియా, టవర్ ఏరియాకి వెళ్తే, గంజ్ ఏరియాకి వెళ్తేనైతే షాపుల వాళ్ళకు అది ఒక ముందుతో మనం క్లీన్ చేసి ఇచ్చినట్టు అయిపోయింది. కానీ ప్రజలకు ఉపయోగం లేదు. ఫుట్పాత్లు పూర్తిగా దుర్వినియోగం చెందుతున్నాయి. దీని మీద అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళగానే వారు ఏమాత్రం పడదు. కమిషనర్ గారు గత వారం రోజుల క్రితం మేము ఫుట్పాత్లు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కొంతమందిని అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే ప్రాంతాలకు తరలించారు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే తంతుగా కమిషనర్ తీసేసినటువంటి ఫుట్పాత్లే ఇలా మళ్ళా నెలకొల్పై ఉండడం జరిగింది. అంటే అధికారులు అంటే భయం లేదు. పోలీసులు మున్సిపల్ అధికారులు రెండు విభాగాలు కలిసి ఈ ఫుట్పాత్లు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు ఏమాత్రం లేకుండా అయింది. ఫుట్పాత్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పటి మేయరు దుర్వినియోగపరిచిండు. అదేవిధంగా ఈ ఫుట్పాత్లలో ఉంటున్నటువంటి వాళ్ళు దీన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. దీనిపై కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని ఫుట్పాత్ నడక దారి ప్రజల కోసం ఉపయోగకరంగా ఉండే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. మీరు కరీంనగర్ నగరంలో ఎక్కడన్నా చూసుకోండి, ఫుట్పాత్ పూర్తిగా మన దుకాణంలో లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యాపారులు దాన్ని ఆక్రమించారు. కానీ ఇప్పుడు దీన్ని మనం చూడొచ్చు, ఫుట్పాత్లు అంటే చిరు వ్యాపారులు ఉంటారు, వీరికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినామని అధికారులు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళడం లేదు. అయితే వీళ్ళని తొలగించడంలో రాజకీయ ఒత్తిళ్లు అధికారులపైన ఉన్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళని తొలగిస్తే మాకు ఓట్లు పోతాయని చెప్పి ఎంపీకి కావచ్చు, ఎమ్మెల్యేకి కావచ్చు, మంత్రికి కావచ్చు ఆ యొక్క ఎన్నికల ముందు ఇప్పుడు చేస్తే ఏమైనా ఇబ్బంది జరుగుతున్నటువంటి ఒక భయం 100% ఉంది.
ఎందుకంటే వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ సమాన్ తీసుకుపోగానే మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి మన వాళ్ళే సమాన్ ఇచ్చేయి అనే పరిస్థితి ఉంది. అంటే ఇది ప్రజా సమస్యను కనీసం ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఇది ఈరోజు ఈ విధంగా జరుగుతుంది. దీనిపై ప్రక్షాళన చేయాలి. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ప్రజలను చైతన్యపరచడం కోసం అన్ని పార్టీలను ఒకతాటిపై తీసుకొచ్చి దీని మీద ఒక ఉద్యమం లెక్కన చేస్తే ఇదేమైనా తగ్గే అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం ఇది విచ్చలవిడితనమైందని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఈ అధికారులు ఒకవైపు తీస్తున్నారు, మనం క్లియర్గా చూస్తున్నాం. మున్సిపల్ కమిషనరే స్వయంగా రంగంలోకి దిగి తొలగిస్తున్నప్పటికీ మళ్ళీ కూడా అక్కడికి వచ్చి మళ్ళీ యథాతథంగానే వాళ్ళు షెడ్లు వేసుకోవడం, ఆక్రమణ జరుగుతున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? కరీంనగర్లో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఉన్నటువంటి స్మార్ట్ సిటీలో భాగంగా ఫుట్పాత్లు నిర్మించారు. కానీ టవర్లో మాత్రం చూస్తే మొత్తం ఆ ఫుట్పాత్లు డ్యామేజ్ చేసి దాన్ని కబ్జా చేసి షాపింగ్ మాల్ కావచ్చు, గౌడ్ గర్ల్స్ కాలే కాడ అమ్మాయిలు విద్యార్థులు నడవాలంటే కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి. రోజు రోజు తనిఖీలు చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో దాన్ని తీయలేకపోవడంలో అధికారులు కావచ్చు, ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు విఫలం చెందిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు, యువకులు ఎవరైనా నడవాలన్నా ఫుట్పాత్లు లేకుండా వాటిని పూర్తిగా ధ్వంసం చేసి షాపుల్లే వాళ్ళు వాడుకున్న పరిస్థితి కరీంనగర్లో కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఏదో తూతు మంత్రంగా తీస్తారు తప్ప టీం ఉంది, దీనికి ఒక టీం కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఆ టీం కూడా ఖచ్చితంగా వాటిని పూర్తి స్థాయిలో తీయలేకపోతూ ఉన్నారు. వాళ్ళు తీస్తే కనుక ఈ ఫుట్పాత్ను మనం కాపాడుకోవచ్చు, ప్రజలు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి టేల డబ్బాలు కావచ్చు అన్ని సామాన్లు పెట్టి రీలింగ్ కూడా తీసి లోపలేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. చూసి చూడనట్టు వివరిస్తున్నటువంటి ఈ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ ఫుట్పాత్లను అంతా క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. చెప్పండి, గతంలో ప్రమాదం జరిగింది, అత్యంత పెను ప్రమాదం. మైనర్లు కారు నడుపుకుంటూ వెళ్ళి ఇదే ఫుట్పాత్ స్మార్ట్ సిటీలో భాగంగా తయారైన రైలింగ్ ఉన్న ఫుట్పాత్నే డైరెక్ట్ ఎక్కడం వల్ల దాదాపు 3 కుటుంబాల సభ్యులనే పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. అయినప్పుడు కూడా ప్రజలు మారుతలేరా, వ్యాపారస్తులు మారుతలేరా? దీన్ని ఎలా చర్యలు ఉండాలనుకుంటున్నారు? అసలు వ్యాపారస్తులే రాజకీయ నాయకులే వ్యాపారస్తులు. కరీంనగర్ పట్టణం ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో అసలు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, తరచూ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయో దాంట్లో ఒక 20% కరీంనగర్లో జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. చాలామంది చనిపోతున్నారు. మీరు ఒకవైపు ప్రభుత్వం రోడ్ సేఫ్టీ, సేఫ్ డ్రైవ్ అని ప్రచారాలు, ఆర్భాటాలు విపరీతంగా చేస్తున్నారు. ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయన పరిధిలో రవాణా శాఖ ఉన్నది. అనేకంగా వాటిపైన ప్రమోషన్లు చేస్తున్నారు. ఓన్లీ ప్రమోషన్స్ మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప ఈరోజు ప్రజలకు జరిగే ఇట్లాంటి దురాచారాలు, ప్రజలు అనేకంగా ఈరోజు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి దానిపైన ఏమాత్రం కూడా ఇలా అధికారులకు సోయి ఉండట్లేదు. మున్సిపల్కి సంబంధించి కేవలం ప్రచారాలకే పరిమితం అవుతున్నారు. ప్రజల ప్రాణాలు కోల్పోతున్న వారికి ఏమాత్రం సోయి ఉండట్లేదు. ఈరోజు ఫుట్పాత్లను మనం చూసినట్టయితే దాన్ని స్వయంగా దానికోసం ఎందుకు చేసారు? విద్యార్థులు కానీ ప్రజలు కానీ నడుచుకుంటూ సైడ్ వెళ్ళడానికి ఒక మంచి మార్గం ఉంటుందని చేసారు. కానీ ఈరోజు ప్రజలు దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ దాన్ని అందరూ ఆక్రమించి ఈరోజు షాపింగ్ మాల్స్ కావచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కు ఈరోజు ప్రభుత్వం ఈరోజు వత్తాసు పలుకుతుంది. ఈరోజు కార్పొరేషన్ని ఈరోజు షాపింగ్ మాల్స్ మొత్తం వాళ్ళు గుప్పిట్లో ఉంచుకొని వ్యాపారాన్ని డైరెక్ట్ స్వయాన షాపింగ్ మాల్స్ వస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాలి. ఈరోజు దానిపైన అధికారులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గౌడ్ జూనియర్ కాలేజ్ చూసినట్టయితే అమ్మాయిలు అక్కడ బయటకు వచ్చి వాళ్ళు నడుచుకు వెళ్దామంటే ఈవినింగ్ 5 o'clock అయిందంటే అమ్మాయిలు అక్కడ అనేకంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ టవర్ సర్కిల్ నుంచి వచ్చే రూట్లో ఆ ఫుట్పాత్ పై ప్రజలు నడిచే అవకాశం ఉండదు, విద్యార్థులు నడిచే అవకాశం ఉండదు. విద్యార్థులకు దాని ద్వారా ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతాయి. దాని ద్వారా విద్యార్థులు తీవ్రంగా ఇట్లాంటివి గురవుతున్నారు. కాబట్టి దీనిపైన అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ కేవలం వాళ్ళు ప్రమోషన్లకు కాకుండా ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడేదానికి చర్యలు తీసుకోవాలి. గతంలో కోతిరాంపూర్లో జరిగిన ఇన్సిడెంట్ జరగద్దు. ఈరోజు మైనర్లకు అట్లాంటి వాటిపైన జరగకుండా ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు చివరిగా అంటే ప్రభుత్వం చర్యలు అంటే ఎలాంటి చర్యలు ఉండాలి? ప్రజలు కోరుకుంటున్నారు, వీరంతా కూడా అంటున్నారు కదా, ఎలాంటి చర్యలు ఉంటే ఈ ఫుట్పాత్ ఆక్రమణలు ఆగిపోతాయి? ముఖ్యంగా ఈ ఫుట్పాత్ ఆక్రమణకు ముందస్తు వాస్తవంగా రాజకీయాలతోనే ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణ జరుగుతుంది. ఎందుకోసం అంటే ఒక ఏరియా సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ ఏరియా
ఈరోజు కార్పొరేటర్తో ఈరోజు అక్కడ మాట్లాడుకొని ఈరోజు దాని పర్మిషన్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు కమిషనర్ గారు దాంతోపాటు పోలీసు యంత్రాంగం ముందస్తు ఈరోజు ఎక్కడైతే ఫుట్పాత్ పైన ఈరోజు ఆక్రమించేసారో వాటిని తొలగించి వారికి ప్రత్యేకంగా ఈరోజు కరీంనగర్లో చాలా చోట్ల ఈరోజు ప్రత్యేకంగా కొన్ని స్థలాలు కట్టడం జరిగింది. అక్కడనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీనివల్ల ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈరోజు కనీసం పట్టించుకోకుండా రాజకీయాల వాళ్ళ స్వలాభాల కోసం ఈరోజు ఈ కార్పొరేట్ బదులు ఇతనికి ఇస్తాం మాకు ఓట్లు పడతాయని చెప్పేసి ఈరోజు వాళ్ళ యొక్క పర్సనల్ ఇంటెన్షన్తోనే ఇలా ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా ముఖ్యంగా కమిషనర్ దాంతోపాటు పోలీస్ యంత్రాంగం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ మొత్తంగా మనం చూడొచ్చు ఫుట్పాత్లన్నీ ఆక్రమణకు గురవుతుంటే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వ్యాపారస్తులే కాకుండా కూడా చాలామంది రాత్రి వేళల్లో టెంపరవరీ టిఫిన్ సెంటర్లు కానివ్వండి, ఫిష్ మార్కెట్ వచ్చే ఫిష్ సంబంధించిన ఫుడ్ షాపులు కానివ్వండి ఇవన్నీ వస్తున్నాయి. అయితే వీరి సామాన్య ప్రజలకు కానీ ఈ ఫుట్పాత్ ఏదైతే చిరు వ్యాపారులు అందరికీ ప్రభుత్వము ఖచ్చితంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. అయితే వీరి కోసం ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఒక 2-3 చోట్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూస్తే ఇటు శాతవాన యూనివర్సిటీ దగ్గర కొన్ని, కశ్మీర్ గడ్డ దగ్గర కొన్ని, తర్వాత కలెక్టరేట్కు వెనుక సైడ్ ఉన్న కొన్ని ప్రాంతాలను కేటాయించినప్పటికీ కూడా తమకు వ్యాపారం జరగడం లేదని చెప్పి ఈ చిరు వ్యాపారాలంతా కూడా మళ్ళీ తొలగించిన ప్రదేశానికి వెళ్ళడం వల్ల శరమామూలుగా మారిపోయింది. అయితే దీంతో ప్రధాన సమస్య ఫుట్పాత్లో ప్రజలు పాదచారులు నడిచి వెళ్ళాలంటే అడ్డంకిగా మారి రోడ్డుపైకి వచ్చిన సందర్భాల్లో ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఖచ్చితంగా చెప్పనప్పటికీ వారి చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి, రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయి. దీనివల్ల ఈ వ్యాపారస్తులు ఆక్రమణకు గురవుతున్న చెప్పిన పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం కానీ అధికారులు కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇంతకుముందు మనం చూసినట్టు క్లియర్గా ఫుట్పాత్ ఎలా ఉండాలో మనం చూసాం, విజువల్లో ఫుట్పాత్ ఆక్రమణ ఎలా ఉందో చూసాం. వీటన్నిటి తేడా గమనించి వెంటనే చర్యలు తీసుకొని పాదచారులకు సుముఖమైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ మైదార్తో మధుకురెడ్డి, పురాలో న్యూస్, కరీంనగర్.